వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్పురా బాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ నిర్వహణ. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో సత్యమ్మ తల్లి. సదాశివపేట వాసవి దేవాలయంలో నిర్మలారెడ్డి పూజలు. సంగారెడ్డి ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. చేగుంట మండలం పొలంపల్లి శివారులో బైక్ అదుపు తప్పి యువకుడు మృతి. సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీకి యాక్సిడెంట్ లో త్రుటిలో తప్పిన ప్రమాదం. లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ కు ఊరట. ల్యాండ్స్ ఫర్ జాబ్ కేసులో బెయిల్. రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, మంత్రి నారా లోకేష్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్పూర్ బాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రామంతపూర్లోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్పురా బాగ్ విద్యార్థి విభాగం భారీ ర్యాలీగా స్టేడియానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వక్తగా తెలంగాణ సహప్రాంత ప్రచారక్ శ్రీ ప్రభుకుమార్ జీ వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలని ఒక్కతాటికి తీసుకొచ్చి ధర్మ సంరక్షణ కోసం రాక్షస సంహారం చేసినటువంటి త్రేతాయుగంలో రాముడు జీవనం కనిపిస్తోందన్నారు. భూమిలో శ్రీరాముడి జన్మ ధర్మ సంరక్షణ కోసం లభించిందని తెలిపారు. అలాగే ఈ సమాజంలో శక్తి ఉపాసన సహజంగా జరుగుతుందని, ఈ దేశంలో జ్ఞానానికి కొదవలేదని, ధనానికి కూడా కొదవలేనని పేర్కొన్నారు. దేశాలు బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు, శక్తిలో, జ్ఞానంలో, ధనంలో అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విశాల భారతదేశాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు అతనిలో ఆలోచన, ఆయన అనుభవం ద్వారా వచ్చినటువంటి ఆలోచన ఏంటి, సమాజంలో ఎప్పుడైతే పీలేరు నియోజకవర్గం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శనివారం ఉదయం సత్యమ్మ తల్లికి అభిషేకం, విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశామని ఆలయ అర్చకులు ఉత్తన్న స్వామి తెలిపారు. శనివారం ఉదయదారులుగా తాతిరెడ్డి కుటుంబ సభ్యులు అభిషేకం, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి శ్రావ్య న్యూస్ తో మాట్లాడుతూ మొక్కు తీర్చుకునేందుకు ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకం, పూజలు నిర్వహించామని తెలిపారు. నా పేరు తాతిరెడ్డి, మాది తాడుగుంపల్లి పంచాయతీ గజ్జావాండ్లపల్లి, కైలపాడు మండలం. చాలా రోజులుగా నా అబ్బాయి పెళ్ళికి సంబంధాలు కుదరకుండా ఉంటే అప్పుడు నేను ఇక్కడికి గడ్డవాడిపల్లి వచ్చినప్పుడు సత్యమ్మ తల్లికి మొక్కున్నాను. ఆ పెళ్లి జరిగితే కానీ నేను వచ్చి అభిషేకం చేపిస్తానండి. ఆ అబ్బాయి పెళ్లి కుదిరింది, పెళ్ళి అయిపోయింది. అందువల్ల వచ్చి అభిషేకం ఈరోజు చేయించి అది మొక్కు తెచ్చుకున్నాను. దేవీ శరన్నవరాత్రి వేడుకలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరెడ్డి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు జయరెడ్డిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడారు. ఈ సందర్భంగా కన్వీనర్ ఆకాష్ మాట్లాడుతూ పండుగల గురించి ప్రతి ఒక్కరికి తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చేగుంట మండలం పొలంపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన గున్నయ్య రుక్మాపూర్లో ఇల్లరికం వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగా పనికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకా దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. సింగర్ అద్నానీ సమీ తల్లి బేగం నౌరిన్ సమీ ఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అమ్మ మరణించడం మాకు తీరని లోటు. ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఎంతో ప్రేమ, ఆనందాన్ని అందరితోనూ పంచుకునేవారని రాసుకొచ్చారు. ఈయన హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ వందలాది సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు చిత్రాలకు మ్యూజిక్ కూడా అందించారు. టాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. ఓ సినిమా షూటింగ్ కోసం కారులో వెళ్తుండగా నాగార్జున సాగర్ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ బైక్ రైడర్ ముందు నుంచి స్పీడ్ గా వచ్చి శుభశ్రీ కారును ఢీకొట్టడంతో కారుకి డ్యామేజ్ అయింది. ఈ ప్రమాదంలో శుభశ్రీతో పాటు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 7 లో తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ షూటింగ్ కోసమే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోర్నే బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్కరు ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయరాదని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు తమ పాస్పోర్ట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ అధినేత రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట మధ్యలో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిపుణుల వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందించినట్లు తెలుస్తోంది. రతన్ టాటా ఆరోగ్యం విషమించిందన్న వార్త వ్యాపార వర్గాల్లో ఆందోళన రేపింది. ఈ విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. యువగలం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తెచ్చారని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూపదీప నైవేద్య సాయం తాజాగా ₹10,000 పెంచడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. దాంతో రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్పురా బాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ నిర్వహణ. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో సత్యమ్మ తల్లి.
సదాశివపేట వాసవి దేవాలయంలో నిర్మలారెడ్డి పూజలు. సంగారెడ్డి ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. చేగుంట మండలం పొలంపల్లి శివారులో బైక్ అదుపు తప్పి యువకుడు మృతి. సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీకి యాక్సిడెంట్ లో త్రుటిలో తప్పిన ప్రమాదం. లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ కు ఊరట. ల్యాండ్స్ ఫర్ జాబ్ కేసులో బెయిల్. రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.